వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్న నేపథ్యంలో కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ అసోసియేషన్ సమిష్టిగా చైతన్య ఉద్యమాన్ని చేపట్టారు. చెత్త నీటి వృధా అరికట్టేందుకు కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాత్రి పగలు వంతుల వారీగా గస్తీ తిరుగుతూ చెత్త వేసేవారిని గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులతో జరిమానా విధిస్తున్నారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు శరత్ రెడ్డి, సంజీవ్ రెడ్లు మాబూమ్ టైమ్స్తో మాట్లాడుతూ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు శరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గస్తీ తిరుగుతున్నారు కర్రలు పట్టుకొని ఈ అసోసియేషన్ తరఫున. ఎందుకని, ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? 1989లో మా కాలనీ ఏర్పడ్డది. అప్పుడు కొంచెం ఇండ్లు ఏళ్ళ మీద లెక్క పెట్టుకుంటే చాలా తక్కువ ఇండ్లు ఉండేవి. ఆ రోజున దొంగల భయానికి మేము గస్తీ తిరిగేవాళ్ళం. కానీ ఆ రోజుకు ఈ రోజుకు మార్పు ఏంటంటే, ఆ రోజు దొంగల భయానికి తిరిగేది. ఈ రోజేమో పనికిమాలిన చెత్త అంతా తీసుకొచ్చి వేరే కాలనీ వాళ్ళు ఇక్కడ వేస్తున్నారు. దాని గురించి గస్తీ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈరోజు దొంగల భయం లేదు. ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారు, అందరూ ఆర్థికంగా బాగా ఉన్నారు, అందరూ కూడా వెల్ సెటిల్డ్. కానీ ఈ చెత్త చెదరం తీసుకొచ్చి వేయడం వల్ల కాలనీ స్వచ్ఛ భారత్ కింద మా కాలనీకి చాలా అవార్డ్స్ వచ్చాయి. జలమండలి నుంచి అవార్డ్స్ వచ్చాయి. అన్ని అవార్డ్స్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, జలమండలి నుంచి అందరితోని కూడా అవార్డ్స్ తీసుకున్న ఈ కాలనీ పక్క కాలనీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏంది మీ కాలనీ ఈ విధంగా అవుతుంది, చెత్త చెదారాలు బాగా పడుతున్నాయి అని చెప్పి అనడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా మారింది. కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఈ రోడ్ నెంబర్ 5ను మొత్తం చెత్త తయారు చేశారు. దాన్ని వాళ్ళని పట్టుకోవడానికి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మేము గస్తీ తిరగడం జరుగుతూ ఉన్నది. ఈ గస్తీ ఇప్పుడు అయిపోదు. ఇది అందరినీ పట్టుకున్న తర్వాత ఎవరు వేయనంత కాలం మేము చేస్తూనే ఉంటాం. ఇది ఈ చెత్త చెదారాన్ని నివారించే వరకు మా కాలనీ సంక్షేమ సభ్యులు కూడా ఘనంగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తోని ఈ రోజున చేస్తున్నాం. ముందుగా మేము ఏం చేశామంటే, ఒక 3-4 రోజుల నుంచి మైక్ ద్వారా మొత్తం అన్ని ఇళ్లకు, అందరు సభ్యులకు, కిరాయిదారులకు, ఓనర్స్కు, పక్క కాలనీ వాసులకు అందరు కూడా వినబడే విధంగా చెత్త వేయరాదు, బహిరంగ ప్రదేశంలో చెత్త వేయరాదు, చెత్త వారికి ఇవ్వాలి అని ఒక విన్నపం చేస్తూ అందరికి కూడా అవేర్నెస్ తీసుకువచ్చి అందరినీ కూడా భాగస్వాములు చేసి దాంట్లో చెత్త వేయకుండా చేద్దామనే ఉద్దేశంతో 4 రోజులు అనౌన్స్ చేశాం. 4 రోజులు అనౌన్స్ అది ఒకటే కాకుండా నీటిని వృధా చేయరాదు, పైపులతో కార్లను కానీ బైకులను కానీ కడగరాదు, వాకిట్లో కూడా వెనకటి సిస్టంలో బకెట్లతోని మగ్గుతోని చల్లి సానిపి చల్లి అలుక్కునేది. అదే విధంగా పాతకాలం సిస్టంలో మనం చేయాలి. నీళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం నీళ్లు కూడా నాగార్జున సాగర్ నుంచి ఎక్కడెక్కడి నీళ్లు తీసుకొస్తూ వస్తున్నారు జలమండలి ద్వారా. ఆ నీళ్లను మనం వృధా చేయరాదు, మనం వాడే వాటరు మనం మిగిలిస్తే ఇతరులు వాడుకుంటారు అనే ఒక సంకోచంతో అది అందరికి కూడా అవేర్నెస్ తీసుకువచ్చేందుకు మేము చెప్పడం జరిగింది. అలాగే ఒక నిమిషం అండి, మీ కాలనీలో అందరికి మెసేజ్ ఇచ్చామన్నారు, వాయిస్ మెసేజ్ ఇచ్చారు. ఆ వాయిస్ మెసేజ్ ఇచ్చినప్పుడు 100% ఇళ్లలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తెలియదు కాబట్టి తెలవని వాళ్ళందరూ మళ్ళీ వేసే అవకాశాలు ఉంటాయి కదా, వాటిని ఎలా అరికడతారు? అందుకే ఈ రోజు వెళ్ళి వాళ్ళకు మనం అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు లేని వాళ్ళు నెక్స్ట్ డే ఉంటారు, నెక్స్ట్ డే లేని వాళ్ళు మరో నెక్స్ట్ డే ఉంటారు అని చెప్పి 4 రోజులు కంటిన్యూస్గా మేము చేయడం జరిగింది. ఈ 4 రోజులల్లో వినని వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని పట్టుకోవడానికే ఇక్కడ మేము నిలబడడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళకు కూడా హెచ్చరించినట్టు అయితే మళ్ళీ వారు రారు. అందుకనే మేము ఇది రాత్రి మళ్ళీ ఎర్లీ అవర్స్ మొత్తం కూడా మేము ఎన్ని గంటల నుంచి చేస్తారండి? ఎన్ని గంటల వరకు? మేము 6:30 నుంచి రాత్రి 11:30 దాకా చేస్తాం. మళ్ళీ 4:30 నుంచి మళ్ళీ పొద్దున 8:30 దాకా. ఇది మొత్తం మా సభ్యులు కూడా టోటల్గా సహకరిస్తున్నారు. దానివల్ల ఇది చేయగలుగుతున్నాం. అలాగే నీటిని కూడా వృధా చేయరాదు. అలాగనే కుక్కలకు కూడా ఈ మధ్యకాలంలో వీధి కుక్కలకు ఈ అన్నాలు, బిస్కెట్లు అది పెట్టడం వల్ల మామూలు అమాయకులను కరుస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. వారు కూడా ఎవరు పెట్టకుండా వీధి కుక్కలకు కావాలంటే వాళ్ళ ప్రేమ ఉంటే వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవాలా. మాకు వీధి కుక్కలను బయట పెట్టి మా ఫ్రెండ్స్ అరికట్టడం వల్ల మీరు ఎలాంటి సహాయం చేస్తున్నారు కాలనీ? మేము
వీధి కుక్కలకు అన్నం పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మీకు వాటి మీద ప్రేమ ఉంటే మీరు ఇంట్లో పెట్టుకోండి. కుక్కల్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయడం, పట్టుకోబెట్టడం, వాళ్ళకి ఆపరేషన్ చేయడం, మళ్ళీ తీసుకొచ్చాక వాళ్ళు ఇక్కడనే వదిలిపెట్టడం, అలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ వదిలిపెట్టిన కుక్కలు అవి మంచియా చెడుయా అనేది మనకు తెలియదు. ఈ చిన్న పిల్లలు, వృద్ధులు బయట నడిచిపోతున్నప్పుడు అది ఎంత పరిగెత్తుకు రావడం, వాళ్ళని భయపెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బైక్ మీద వెళ్తుంటే ఎంబడి పడితే బైక్ నుంచి వెళ్ళి పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి వాళ్ళకు పెట్టే వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి పెట్టొద్దు అని చెప్పేసి ఆ విధంగా మేము దారికి తీసుకొస్తూ ఉన్నాము. అది ఇప్పుడు మీ సభ్యులు ఎంతమంది అండి? మీ కాలనీ సభ్యులు దాదాపుగా ఒక 65 అపార్ట్మెంట్స్ ఉంటాయి, 300 పైచీలకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. దాదాపుగా సభ్యులు అంటే దాదాపుగా 500-600 మంది దాకా సభ్యులు ఉంటారు. 500 మంది సభ్యులు 2 షిఫ్ట్లుగా చేస్తారా? ఇన్ని రోజులు పోతారు? లేదండి, 500 మంది విలువ. ఎవరైతే యాక్టివ్ సభ్యులు ఉన్నారో సంక్షేమ సంఘంలో ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఇతర కామన్ మెంబర్స్ ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే పిలిచి మేము పెట్రోలింగ్ చేయడం జరుగుతున్నది. ఈ పెట్రోలింగ్ ఇంకా కొన్ని రోజులు కూడా జరుగుతుంది. ఇది అరికట్టేంత వరకు మేము నిద్రపోయేది లేదు, వాళ్ళని పట్టుకోవడమే మా ధ్యేయం. ఇక్కడ ప్రజలు రూమర్ ఉందండి, ఇక్కడ మీ కాలనీ వరకు అనౌన్స్ చేసినంత మాత్రాన ఆ చెత్త ఏర్ అని గ్యారంటీ ఏముందండి? చుట్టుపక్కల కాలనీ వాళ్ళు తెలవదు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి వేస్తున్నారు. వాళ్ళని ఎలా అరికట్టాలనుకుంటున్నారు? అందుకే మా కాలనీ నుంచి వెళ్ళి పరిసర కాలనీలు ఏవైతున్నాయో అక్కడ పోయి కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ సరౌండింగ్ కాలనీస్ మొత్తం మా అనౌన్స్మెంట్ చెప్పడం జరిగింది. మా కాలనీలో వేయకూడదు, ఇక్కడ ఎవరు కూడా మీకు చెత్త బండి వాళ్ళు వస్తున్నారు, చెత్త బండికే ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త రోడ్ల మీద వేయడం అనేది అది చట్టరీత్యా నేరం. అందుకే వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావడం గురించి మేము మైక్ ద్వారా చెప్పడం జరిగింది. మీరు చెప్పడం వరకే అరికట్టాలి, చెప్పి అరికడుతున్నారా? ఏమన్నా ఫైన్ లాంటిది విధిస్తున్నారండి? చెప్పి అరికడుతున్నాం, ఫైన్లు ఏం లేవు. ఫైన్లు కూడా మీ కాలనీలో వేసిస్తే ఫైన్ విధిస్తే ఇంకా చాలా పటిష్టంగా వేద్దాం అనుకున్నాము. కానీ ఎందుకంటే అందరు కట్టే వాళ్ళు ఉండరు, అందరు గరీబులు కూడా ఉంటారు. అందువల్ల ఎవరికి కూడా వేయకూడదు అని నిర్ణయం జరిగింది. వాల్ రైటింగ్ అలాంటివి ఏమైనా రాస్తున్నారండి? వాల్ రైటింగ్ చాలా రాశాము. వాల్ రైటింగ్ రాసినా అది చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు. ఆ విధంగా వాల్ రైటింగ్ ఉన్న తర్వాత కూడా అక్కడనే వేసిపోతారు. విగ్రహాలు పెట్టినా విగ్రహం మీద వేసిపోయే మూర్ఖులు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అందరూ ఒక రకంగా ఉంటారు కాబట్టి అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని బంద్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉండరు. అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మనం అలా అవేర్నెస్ తీసుకొని బంద్ చేయాలి. మీరు ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ఎప్పుడు అధ్యక్షులు ఎన్నికయ్యారండి? నేను 2009లో అధ్యక్షునిగా అయ్యాను. 1992లో జాయింట్ సెక్రటరీ, తర్వాత ఒక పర్యాయం తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. ఆ వైస్ ప్రెసిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెసిడెంట్ గానే పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ డెవలప్మెంట్స్? మా డెవలప్మెంట్స్ మేము అయిన తర్వాత నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఈ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పర్యావరణం కానీ, ఇంకుడు గుంతలు కానీ ఇవన్నీ కూడా మేము 1998 తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మాకు 2002, 2004లో పర్యావరణం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ వాటర్ కూడా 50-50 రేషియోలో అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ చేస్తే దాంట్లో డబ్బులు కట్టి మేము వాటర్ తెచ్చుకోవడం జరిగింది. డ్రైనేజ్ కూడా 15:85 రేషియోలో డబ్బులు కట్టి మేము డ్రైనేజ్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారితో ముఖాముఖి. సార్, మీ కాలనీ డెవలప్మెంట్స్ ఏంటి? మా కాలనీలో మేము అందరం కూడా ఐకమత్యంతో ప్రతి విషయంలో కూడా మేము అందరం జాయింట్గా ఉండి అందరూ ఏ విషయంలో ఉన్నా కానీ అందరూ కోఆపరేషన్ తీసుకొని మున్సిపల్ వాళ్ళతోటి కానీ, కాలనీ కమిటీ సభ్యులతోటి కానీ, అందరితోటి ప్రతి విషయంలో కూడా అందరు కలుపుకొని పోతున్నాం. మున్సిపల్ వాళ్ళు కూడా కలుపుకొని ఏమన్నా వర్క్స్ ఉంటే కూడా వాళ్ళని అడిగి మరీ వెంటబడి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏమన్నా ఉంటే కూడా మేము అందరూ నాది బాధ్యత నీది బాధ్యత అని కాదు, అందరితోటి కలుపుకొని మేము అన్ని కార్యక్రమాలు మేము అభివృద్ధిలో చేసుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు మీరు ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాబడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు మేము ఈ మధ్య కంటే ఇప్పుడు 3-4 years బ్యాక్ మాత్రం ఈ రోడ్ చుట్టూ కూడా రోడ్లలో కూడా అన్ని చెట్లు పెట్టాక అన్ని ఇంకుడు గుంతలు ఒకటి చేశాం.
తర్వాత చెట్లకు కూడా పాదులు కూడా చేసి వాటికి నీళ్లు ఎక్కడికక్కడ చెట్లకు పోయేటట్టు కూడా చేసినాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చెత్త అనేది చుట్టుపక్కల కాలనీ వాళ్ళు వీళ్ళు కూడా రకరకాలు చేసి ఇక్కడ వేస్తుండ్రు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మేము గట్టిగా కృషి చేస్తున్నాం. అయితే మేమందరం కూడా ఏకాభిప్రాయంతో ఇంటింటికి ముందు తీసుకుపోయి అందరికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చినాక ఆ తర్వాత కూడా కొందరు అట్లే చేస్తారు. దాంతో ఏంటంటే ఇప్పుడు గస్తీ చేస్తున్నాం మేమందరం కూడా. ఈ గస్తీ చేయడంతో పాటు పనిష్మెంట్ కూడా విధిస్తే కొంత భయాందోళనతో మీ కాలనీ సభ్యులు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి అది ఎందుకు విధించలేదు? గస్తీ అంటే ఇప్పుడు అది చట్టాన్ని మనం చేతిలో తీసుకోలేము అట్లా. కాకపోతే వాళ్ళను బెదిరించి పంపిస్తున్నాము. ఇక మనం చట్టాన్ని మున్సిపల్ వాళ్ళకి కూడా పొద్దున ఆ విషయం కూడా చెప్పాము. ఇక మరి ఇంకొకటి ఏంటంటే మేము ఇంకొకటి ముఖ్యమైన ఒకటి ఆలోచన ఏమొచ్చిందంటే చెత్త తీసుకుపోయే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు కొందరు అంటారు ఒట్టిగానే మున్సిపల్ వాళ్ళు ఎత్తలేరు. మున్సిపల్ వాళ్ళు ఎత్తుడంటే వాళ్ళు ఎందుకు ఎత్తారు? ఇంటికి చెత్త బండిని పంపుతారు. చెత్త తీసుకుపోయే క్యాండిడేట్ కూడా ఆల్టర్నేట్ డేట్ ఖచ్చితంగా వస్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినాక కూడా ఈ చెత్త ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రావద్దు కదా. అయితే ఇప్పుడు మేము ఇవాళనే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మీరు చెత్త ఇస్తారా ఇయ్యరా అనేది మనకు సంబంధం లేదు. చెత్త ఆయనతోటి ప్రతి ఇంటి దగ్గర పోయి ఖచ్చితంగా చెత్త డబ్బులు వసూలు చేయాలనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇక ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినాక చెత్త బయటకు పోవాల్సిన అవసరం లేదు. చెత్త ఆయన తీసుకుపోయి ఎవరు లేకున్నా ఉన్నా మీరు వేసినా వేయకున్నా మాకు సంబంధం లేదు. నెల కాగానే ఖచ్చితంగా చెత్త డబ్బులు ఇవ్వలేదు ఇచ్చిర్రంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వలేదంటే లేకపోతే మా కాలనీలు ఉండొద్దు. అందుగురించి ఖచ్చితంగా మేము ఇంటింటి తిరగాలి. ఇవ్వలేదు ఎవరు అంటే మా సొసైటీ వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు కూడా పోయి డబ్బులు ఖచ్చితంగా వసూలు చేయాలనేది ఒక కాన్సెప్ట్ వచ్చినాం. ఇక డబ్బులు ఇచ్చారంటే ఖచ్చితంగా చెత్త కూడా ఇవ్వాల్సింది. ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇంకొకటి విషయం అండి, మీ సొసైటీలని అవకతవకలు ఉండబట్టే చెత్త అనేది బయటకు వస్తుంది అని అంటున్నారు. మీరు ఆల్రెడీ సొసైటీ సభ్యులే 500 మంది ఉదాహరణకు ఉంటే ఈ 500 మంది కిరాయికి ఇస్తే ఆ కిరాయి వాళ్ళే కదా వేసేది. ఆ ఇంటి సభ్యులు కంట్రోల్ చేసినప్పుడు ఆ కిరాయి వాళ్ళని అసలు చెత్త ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ వాళ్ళు వేయరు కదా. దాని మీద మీ అభిప్రాయం అని చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో అనేది ఏంటి, కొందరు అందరికి ఒక రకమైన అభిప్రాయం కాదు, రకరకాల అభిప్రాయం. కొందరు ఉంటారు చిల్లరగాళ్ళు, పనికిరాని వాళ్ళు, ఎవడెవడో వేస్తుండ్రు. ఇంకొకటి ఏంటంటే మన కాలనీ అంటే మాది ఒకటే కాలనీ కాదు, చుట్టుపక్కల కాలనీలు కూడా ఉన్నాయి. మాది ఇంకోటి ఏంటంటే మా కాలనీలో ఒకటి రన్నింగ్ రోడ్ అయిపోయింది బాగా. అయితే వస్తా పోతే ఏముందంటే వాళ్ళు వస్తా పోతే ఏదో డ్యూటీకి పోయేటప్పుడు, స్కూల్ పోయేటప్పుడు, ఇంకేమైనా పని మీద పోతే ఇంట్లో జమ చేస్తారు 100 రూపాయలు తగ్గించుకోవడానికి వస్తా పోతా అట్లా చెత్త వేసుకుంటూ పోతున్నారు. మా కాలనీలో ఉన్న వాళ్ళు సభ్యులు మాత్రం వేయడం అనేది చాలా తక్కువ. ఆ చుట్టుపక్కల కాలనీ వాళ్ళది ఇంకా అవేర్నెస్ పెరగలే. వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాం. ఏదన్నా అంటే అమెండ్మెంట్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అమెండ్మెంట్ అంటే కండిషన్ కష్టంగా ఉంది. ఎవరు ఎట్టి పరిస్థితి లేదు. ఈడ చెత్త ఈడ మీకు ఈ కాలనీలో ఉండాలంటే చెత్త ఆయన మీ కాలనీలో ఉన్నటువంటి అసోసియేషన్ వల్ల ఇళ్లలో కిరాయిలకి ఇస్తారు. ఆ కిరాయికి ఇచ్చిన వాళ్ళని కండిషన్, ఆ కిరాయి కంపల్సరీ కండిషన్ ఎందుకు మీరు పెట్టలేదు? అయితే మీరు 99% మీ కాలనీ సేవ్ చేసినట్లే. లేదు మీరు అంటారు, అది కూడా ఉంది. నేను ఇది కూడా చెప్తున్నా కదా, మేము పట్టుకున్నాం కూడా. ఒకసారి కాదు, ఒక్క క్యాండిడేట్ 2 సార్లు కూడా పట్టుకున్నాం. మా కాలనీ వాళ్ళు కూడా దొరికారు, కిరాయికున్న వాళ్ళు. మేము వాళ్ళ ఖచ్చితంగా చెప్పినాం, ఈయన మన కాలనీలో పనికిరాడు, మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఖాళీ కూడా చేపించినాం. ఒక క్యాండిడేట్ ను కూడా, సేమ్ క్యాండిడేట్ 2 సార్లు దొరికిండు, ఆయన కారకం కూడా పెట్టినాం. వాళ్ళు ఇంకోటి కొందరు చదువుకున్న వాళ్ళు కూడా ఉండరు. మరి వాళ్ళకి అవేర్నెస్ ఎందుకు వస్తలేదు ఏంది అనేది అర్థమైతలేదు. ఓనర్లు కూడా చెప్పినాం, వీళ్ళు చెప్తే చెత్త వాళ్ళకి చెత్త చేయకపోతే ఇంట్లో కాలనీలు ఉండడానికి లేదు, మీరు ఖచ్చితంగా కాల్ చేయాలని చెప్పి ఓనర్స్ కూడా మేము ఖచ్చితమైన వార్నింగ్ ఇస్తున్నాం. మీ కాలనీలో గ్రౌండ్ వాటర్ సమృద్ధిగా ఉన్నదండి? ఎలా ఉంది డెవలప్మెంట్? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం ఏర్పడుతుంది. రోడ్లు అంతా అగమ్య గోచరంగా ఉన్నాయి. డ్రైనేజీలు సరిగా లేక మ్యాన్ హోల్స్ కూడా వర్షానికి తెరుచుకొని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిపై మీ కాలనీ ఏ విధంగా ఉన్నది? ఎలా డెవలప్ చేశారు? గతంలో కొన్ని అనుభవాల దృష్ట్యా ఇప్పుడు మన సిటీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇంతకు ముందు మనకు తార్నాక కానీ ఇతర ప్రదేశాలు తీసుకుంటే అక్కడ కూడా తక్కువగా ఇల్లు ఉండే, అక్కడ కూడా 100 ఫీట్లు వేస్తేనే బోరు పడేది. ఆ తర్వాత రకరకాల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ రావడం వల్ల వాళ్ళు 800 ఫీట్లు 1000 ఫీట్లు వేయడం వల్ల ఈ 100 ఫీట్లు ఉన్న బోర్లన్నీ కొలాప్స్ కావడం, వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మేము గత 2013-12 సంవత్సరంలో మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. మేము ప్రతి ఇంటికి చేసి
రెయిన్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కాపాడుకోవాలి, భూగర్భంలోకి వెళ్ళిపోయే విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ప్రతి మెంబర్ కు ఎక్స్ప్లెయిన్ చేసి అందరి దగ్గర వాళ్ళ డబ్బులతోనే మేము ఒక ఇంజనీర్ తో మాట్లాడి వాళ్ళతోని ఈ ఇంకుడు గుంతలు చేయించడం జరిగింది. ఈ రోజున వర్షం పడితే ఆ ఇంకుడు గుంతల నుంచేలే భూగర్భంలోకి నీళ్ళు వెళ్తాయి కాబట్టి పుష్కలంగా భూగర్భంలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు 1989లో మా కాలనీ ఏర్పడినప్పుడు ఏ లెవెల్లో నీళ్లు ఉండేనో అంతకంటే పై లెవెల్లో ఇప్పుడు ఉన్నాయి. మా దగ్గర 40 ఫీట్లు 50 ఫీట్లు వేస్తే నీళ్లు ఉంటాయి. మీరు 200 ఫీట్ల కంటే ఎవరిని కూడా బోర్ ఎక్కువ వేయనియం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మాకు ఎక్కువ వేస్తే మాకు బోరింగ్ వేయడానికి ఖర్చు, మోటారు కెపాసిటీ ఖర్చు మాకు తప్పింది ఇదంతా మీ వల్ల అని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతున్నారు. ప్రతి బిల్డర్ కూడా ఈ రోజు వాళ్ళ ఖర్చు తగ్గించడం జరిగింది. ఇవాళ 100 ఫీట్లు ఏ రోజైతే వేశారో 1989 కంటే ముందు ఆ బోర్లు ఇప్పటికి కూడా మా దగ్గర రన్ అవుతున్నాయి. ఈ రోజు చాలా మంది అధికారులు ఆయన మన దాన కిషోర్ గారు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఎంఆర్ఓస్ కావచ్చు, మేము చేయలేని పని మీరు చేస్తున్నారు అని చెప్పేసి అప్రిషియేషన్ కూడా చేశారు. మాకు గవర్నమెంట్ ద్వారా ఈ భూగర్భ జలాలను మేము అరికట్టడం, ఆ విధంగా ఉంచడం, ప్లస్ మేము ఈ పర్యావరణం ఇవన్నీ చేయడం వల్ల గత ప్రభుత్వాల నుంచి కూడా మాకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అవార్డ్స్ కూడా మేము కమిటీలో పెట్టుకొని మేము ఈ రోజు మిగతా కాలనీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంగా మేము చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మీకు అతి దగ్గరలో నాగోల్కి అతి దగ్గరలో మూసీ నది ఉన్నదండి. ఆ మూసీ రివర్ కి మూసీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఉన్నది నాగోల్ ప్రాంతంలో. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కాడ పెద్ద చెక్ డ్యామ్ ఉన్నది. ఆ చెక్ డ్యామ్ నీళ్లు ఇక్కడ భూగర్భ జలాలను పెంచుతున్నాయా, కలుషితమైతే ఏమైనా లేదండి, మా ఎఫెక్ట్ ఉన్నదండి. మా భూగర్భ జలాలు సపరేట్ అండి. ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయి. ఇక్కడ బండ్లగూడ చెరువు దగ్గర ఉన్నా కానీ ఆ జోన్ మాకు కలవదు, ఎందుకంటే మధ్యలో రాకొచ్చింది. అక్కడ కొన్ని పైభాగంలో పోయినప్పుడు అక్కడ బోర్లు పడవు, చాలా డెప్త్కి వెళ్ళవలసి వస్తుంది. మాకు ఇంత డెప్త్ లో మా కమిటీ హాలు రోడ్ నెంబర్ 6 అక్కడ డౌన్ ఉంటుంది. అయినా కానీ కమిటీ హాల్ దగ్గర అక్కడ 250-300 ఫీట్ల దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కానీ ఇక్కడ ఈ ప్రాంతం అప్పులో ఉన్నా కానీ ఇక్కడ మాత్రం 40 ఫీట్లు 50 ఫీట్లకు కూడా నీళ్లు టచ్ అవుతాయి. 120 ఫీట్లకు సఫిషియెంట్ వాటర్ వస్తుంది. 200 ఫీట్లు వస్తే ఇంకా బాగుంటాయి. అంతటితో ఆపేస్తూ ఉంటాం. ఎక్కడైతే వాటర్ రాదో, సఫిషియెంట్ వాటర్ రాదో అక్కడ ఫర్దర్ గా అవకాశం ఇస్తాం. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాం. వాళ్ళని కూడా 300 ఫీట్ల దాకా కూడా అవకాశం ఇస్తాం. నీళ్ళు రాకపోతే, నీళ్ళు వస్తే మాత్రం కంపల్సరీ 200 ఫీట్లకి స్టాప్ చేస్తాం. హైయెస్ట్ ఎంత వేసారండి మీ కాలనీలో బోరు? 340 ఫీట్లు ఈ మధ్య కాలంలో. అంతకంటే ఎక్కువ వేసిన బోర్లు లేవు. పర్యావరణ పరిరక్షణకి మీ కాలనీ తరఫు నుంచి మా కాలనీ సభ్యులు ఏదైతే డొనేషన్స్ మెంబర్షిప్ ఇస్తారో ఆ డబ్బులతోనే మేము స్విమ్మింగ్ చేయడం కానీ, ఆ స్విమ్మింగ్ చేసిన చెత్తను జిహెచ్ఎంసీ వెహికల్స్ ద్వారా మేము ఎత్తేయడం జరుగుతుంది. మా లేబర్ తోనే మేము కొట్టించడం జరుగుతుంది. మా ఏ మెంబర్ కూడా వాళ్ళ ఇంటిపైకి చెట్టు వచ్చినా ఏ గొడ్డలు కూడా పెట్టాడు. సొసైటీ పర్మిషన్ లేని ఎవరు కూడా ఒక కొమ్మ నరకడానికి కూడా వీల్లేదు. పర్మిషన్ తీసుకుంటే మేమే మనిషిని పంపించి మేమే కట్ చేయించడం జరుగుతుంది, మేమే ఎత్తియడం జరుగుతుంది. సీసీ కెమెరాల పరిరక్షణ లేదంటున్నారండి, దానిపై మీరు? సీసీ కెమెరాలు ఖర్చు పెట్టుకొని బాగా చేశామండి. చాలా సంవత్సరాలు కూడా మెయింటైన్ చేయడం జరిగింది. 2020లో పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సిస్టమ్స్ కు సంబంధించిన టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా కరోనా సోకడం, వాళ్ళు రెగ్యులర్ గా రాకపోవడం, ఆ కేబుల్స్ తెగిపోవడం, సీసీ కెమెరాలో ఈ లారీలు అవి ఇవి రావడం వల్ల ఇవన్నీ ఖరాబ్ కావడం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత వేరే టెక్నీషియన్స్ కూడా పిలిచి అడిగాం, కానీ ఇది పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినాయి సార్, మీరు కొత్తవి పెట్టుకుంటే బాగుంటుంది, ఇది చేయడానికి వీలు కాదు అని చెప్పడం జరిగింది. దానివల్ల మేము దాని విషయంలో బ్యాక్ అయ్యాం. ఇప్పుడు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు లేటెస్ట్ కెమెరాస్ వచ్చాయి, అవి అన్ని యాంగిల్లో తిరిగి చూసే కెమెరాస్ వచ్చాయి కాబట్టి అవి పెడితే కొన్ని జంక్షన్లలో పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. అది కూడా అతి తొందరలో పూర్తి చేస్తామనే విశ్వాసం కూడా మాకు ఉంది. అది కూడా మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకుముందు తెచ్చిన కెమెరాలు మాకు చాలా సంవత్సరం పనిచేయడం వల్ల గాయత్రి నగర్ నుంచి అయిన దొంగతనం కూడా మా కాలనీలో దొరకడం జరిగింది. మనం ఉన్న ప్రదేశానికే ఆ ఆటో దొంగతనం చేసిన ఆటో మనం ఇప్పుడు ఎక్కడైతే మాట్లాడుతున్నామో రోడ్ నెంబర్ 13లో ఇదే ప్రదేశానికి వచ్చి మబ్బుల మళ్ళా 5:30కు ఆటో తీసుకుపోయి టైల్స్ ఆటో తీసుకుపోయి వేరే ప్రదేశంలో అమ్ముకోవడం జరిగింది. అలాంటి దొంగతనాలు కూడా ఇక్కడ పట్టడం జరిగింది. సెల్ ఫోన్లో దొంగతనాలు, బైక్లో దొంగతనాలు, అలాంటివి కూడా చాలా సీసీ కెమెరాలు మాకు ఎన్ని చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు మా సీసీ కెమెరాలు ఉండడం వల్ల
ఎక్కడ దొంగతనం జరిగినా ఇక్కడ వచ్చి చూసేవాళ్ళు. అది కూడా వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది. ఆ హెల్ప్ఫుల్ సమాజం గురించి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తున్నాం. అలాంటిది మనకు ఉపయోగం కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా మనం ఉండాలనే ఒక ఉద్దేశంతో మాకు డబ్బులు ఖర్చు అయినా కానీ మేము పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాం. అది కూడా అతి తొందరలో పూర్తి చేస్తాం. ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కొన్ని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? స్ట్రీట్ లైట్ విషయానికి వస్తే ప్రభుత్వాలు మారినా కొద్దీ అధికారులు అయితే మారరు, వాటి కింద టెక్నీషియన్స్ కూడా మారరు. కానీ అధికారుల నిర్ణయాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల, పైన ఉన్న వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళకు మెటీరియల్ రాక, అక్కడ స్టోర్లో లేక అది కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ మరీ అంత ఇబ్బంది మరీ లేదు. కాకపోతే ఒక రోజన్న కాడ ఓ 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. ఎన్ని ఎకరాలు అండి టోటల్? దీంట్లో చాలా చాలా లేఅవుట్స్ ఉన్నాయండి. ఈ లేఅవుట్స్ చాలా అంటే అప్రాక్సిమేట్ గా మేము చెప్పే ఇది లేదు. కాకపోతే మాకు పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఇక్కడ రోడ్ నెంబర్ 19 మాకు టోటల్ 20 రోడ్స్ ఉంటాయండి. టోటల్ 20 రోడ్స్ లో బహుశా ఉండొచ్చు ఒక 25-30 acres లో, ఇంకా ఎక్కువ 40 acres దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎన్ని పార్కులు ఉన్నాయండి ఇక్కడ? మాకు అదే ఒకటి దురదృష్టం అండి, మాకు ఒక్క పార్క్ కూడా లేదు. ఇప్పుడు కమిటీలు కట్టుకున్నది కూడా ఒక దాత మాకు డొనేషన్ ఇవ్వడం, ఆ దాత డొనేషన్ ఇవ్వడం వల్ల దాంట్లో మేము కమిటీలు నిర్మించుకోవడం జరిగింది. మాకు ఎన్ని లేఅవుట్ ఉన్నా కానీ ఎక్కడ కూడా ఓపెన్ స్పేస్ తీయకపోవడం. 1966 లేఅవుట్ ఇది. ఒక్క లేఅవుట్ మాత్రమే 1989లో చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది అండి, అది పార్క్ చేస్తే కొంచెం రిలీఫ్ గా ఉంటది కదా. ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ జాగాను మనం తీసుకోలేం. మనం అది కొనుక్కోవాలన్నా కూడా కొన్ని కోట్ల రూపాయల వ్యయం వెచ్చించవలసి వస్తుంది. అది కూడా ఇవ్వడానికి మా సభ్యులు రెడీగానే ఉన్నారు, కానీ వాళ్ళు అమ్మానానికి సిద్ధంగా లేరు. ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మరి కాలనీకి పార్క్ లేదంటానికి చాలా చింతిస్తున్నాం. అది దానికి పక్క కాలనీగా ఉన్న అందుబాటులో ఉన్నదండి. సాయినగర్ కాలనీ ఉందండి మనకు చాణక్యపురి కాలనీలో. అది ఉడా లేఅవుట్ కాబట్టి అక్కడ పెద్ద పార్కు తీయడం జరిగింది. అక్కడ ఉన్న మెంబర్స్ యొక్క అదృష్టం. మా మెంబర్స్ కూడా చాలా మంది అక్కడ వాకింగ్ పోవడం జరుగుతుంది. అక్కడ పార్కు ఉంది కాబట్టి అక్కడ సంతోషంగా వాకింగ్ చేసి వస్తారు. కానీ ఆ పార్కు లేనందుకు మన రోడ్లన్నీ మనం పార్కులు చేయాలనే ఒక కాన్సెప్ట్ తో ఇవన్నీ పర్యావరణం ఈ చెట్టు పెట్టడం జరిగింది. మా దగ్గర ఉన్నాయి వేప కానుగ తప్ప వేరే చెట్టు లేదు. అందుకనే ఈ చెట్లు ఉంటే వాతావరణం మంచిగా ఉంటుంది. ఎండాకాలంలో దాదాపుగా బయట ఉన్న ఉష్ణోగ్రత కంటే మా దగ్గర 3 సెంటీగ్రేడ్లు తక్కువ ఉంటుంది. కారణంగా కాలనీ పార్క్ చేయాలనే ఉద్దేశం చేసి అన్ని రోడ్లలో వాతావరణం తీసుకొచ్చాం. అందుకనే ఇక్కడ ఎండాకాలంలో కూడా మాకు ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది.